Welcome to the lesson 10 of complete HTML and CSS course guys. సో ఈ పర్టికులర్ లెసన్లో మనం నెస్టెడ్ లేఅవుట్ టెక్నిక్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో దీనిలో మనకి టోటల్గా 2 టైప్స్ అయితే ఉన్నాయి. ఒకటి వెర్టికల్ లేఅవుట్, రెండోది హారిజంటల్ లేఅవుట్. సో వెర్టికల్ లేఅవుట్లో మనకి ఐటమ్స్ అన్నీ ఒక దీని కిందనైతే ఒకటి ఉంటాయి అన్నమాట. అండ్ హారిజంటల్ లేఅవుట్లో మనకి ఐటమ్స్ అన్నీ ఒక దీని పక్కన ఇంకోటి అయితే ఉంటాయి అన్నమాట. సో ఈ 2 లేఅవుట్స్ మనకి వెబ్ డెవలప్మెంట్లో మేజర్ రోల్ని అయితే ప్లే చేస్తాయి అన్నమాట. ఒకవేళ ఈ రెండో మనకి అర్థమైనట్లయితే మనం ఎనీ కైండ్ ఆఫ్ లేఅవుట్ని ఈజీగా డిజైన్ కూడా చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం లేఅవుట్ని అర్థం చేసుకోవడానికి మన యూట్యూబ్ క్లోన్ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేద్దాం. అండ్ దీంట్లో మనం స్టార్టింగ్ ఉండే వీడియోని అయితే టార్గెట్ చేద్దాం. అండ్ దీని లేఅవుట్ని ఇప్పుడు మనం డికోడ్ కూడా చేద్దాం. సో దీన్ని మనం 2 పార్ట్స్గా అయితే డివైడ్ చేయొచ్చు. ఒకటి థంబ్నైల్ పార్ట్, రెండోది బాటంలో ఇంకో పార్ట్ అయితే ఉంది. అండ్ ఈ రెండు మనకి ఏ డైరెక్షన్లో ఉన్నాయి? వెర్టికల్ డైరెక్షన్లో అయితే ఉన్నాయి. అండ్ దీంతో పాటు బాటంలో ఉండే పార్ట్ని మనం మళ్ళీ 2 పార్ట్స్గా అయితే డివైడ్ చేయొచ్చు. ఒకటి ప్రొఫైల్ పార్ట్, రెండోది టెక్స్ట్ కంటెంట్ పార్ట్ అనమాట. అండ్ ఈ రెండు మనకి ఏ డైరెక్షన్లో ఉన్నాయి? హారిజంటల్ డైరెక్షన్లో అయితే ఉన్నాయి. అండ్ దాంతోపాటు మనం టెక్స్ట్ కంటెంట్ పార్ట్ని మళ్ళీ 3 పార్ట్స్గా అయితే డివైడ్ చేయొచ్చు. అండ్ ఇవి మనకి ఏ డైరెక్షన్లో ఉన్నాయి? వెర్టికల్ డైరెక్షన్లో అయితే ఉన్నాయి. సో సింగిల్ వీడియోలో మనకి టోటల్గా 3 లేఅవుట్స్ని అయితే యూజ్ చేసాం. సో ఈ విధంగా మనం స్ట్రక్చర్ని డికోడ్ చేసుకుంటే మనం ఈజీగా డిజైన్ కూడా చేయొచ్చు అనమాట. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ లేఅవుట్ని అయితే డిజైన్ చేద్దాం. సో సింపుల్గా ఇప్పుడు మనం విఎస్ కోడ్ని ఓపెన్ చేద్దాం. సో విఎస్ కోడ్ని మనం రైట్ సైడ్ పెట్టుకొని లెఫ్ట్ సైడ్ మనం వెబ్సైట్ని అయితే పెట్టుకుందాం. సో స్టార్టింగ్ మనం ఈ పర్టికులర్ లేఅవుట్ని ఒక బాక్స్ కింద అయితే కన్సిడర్ చేద్దాం. సో బాక్స్ని యాడ్ చేయడానికి ఒక డివిజన్ ట్యాగ్ని అయితే యూజ్ చేద్దాం. అండ్ దీని క్లాస్ నేమ్ని మనం బాక్స్ అని అయితే చెప్దాం అనమాట. అండ్ ఈ బాక్స్ డివిజన్ మనం ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేసాం? 2 పార్ట్స్ అనమాట. ఒకటి థంబ్నైల్ కోసం, రెండోది బాటంలో ఉండే ఈ హారిజంటల్ లేఅవుట్ కోసం అనమాట. సో సింపుల్గా ఇప్పుడు మనం ఫస్ట్ ఒక డివిజన్ని క్రియేట్ చేసి దీని క్లాస్ నేమ్ని మనం థంబ్ అని చెప్దాం. అండ్ దీని కింద ఇంకో డివిజన్ని క్రియేట్ చేసి దీని క్లాస్ నేమ్ని మనం ప్రో టెక్స్ట్ అని చెప్దాం అనమాట. అండ్ స్టార్టింగ్ ఉండే థంబ్ డివిజన్లో మనం థంబ్నైల్ ఇమేజ్ని అయితే పెట్టాలి. సో సింపుల్గా ఇప్పుడు మనం ఈ పర్టికులర్ థంబ్నైల్ ఇమేజ్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకొని ఈ పర్టికులర్ డివిజన్లో సింపుల్గా పేస్ట్ చేద్దాం. అండ్ మన వెబ్సైట్ని కూడా చెక్ చేద్దాం. సో మనకి థంబ్నైల్ అయితే యాడ్ అయింది. అండ్ దాంతోపాటు బాటమ్ హారిజంటల్ డివిజన్లో మనకి ప్రొఫైల్ పిక్చర్తో పాటు రైట్ సైడ్ మనకి టెక్స్ట్ కంటెంట్ కూడా ఉంది. సో స్టార్టింగ్ మనం ప్రొఫైల్ పిక్చర్ని యాడ్ చేయకుండా ఓన్లీ టెక్స్ట్ కంటెంట్ని మాత్రమే యాడ్ చేద్దాం. సో తర్వాత మనం దాన్ని యాడ్ చేద్దాం. సో సింపుల్గా ఇప్పుడు మనం ఈ పర్టికులర్ పీ ట్యాగ్స్ని కాపీ చేసుకొని దీనిలో మనం పేస్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనకి పారాగ్రాఫ్ ట్యాగ్స్ కూడా యాడ్ అయ్యాయి. అండ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే మన థంబ్నైల్ ఇమేజ్ని బాటంలో ఉండే ఈ పర్టికులర్ పారాగ్రాఫ్స్ని మనం వెర్టికల్ లేఅవుట్ కింద ఇంకా క్రియేట్ కూడా చేయలేదు. కానీ ఈ రెండు మనకి ఎలా అడ్జస్ట్ అయ్యాయి? అడ్జస్ట్ అవ్వడానికి కారణం మనకి ఈ డివ్ ఎలిమెంట్ అనమాట. సో డివ్ ఎలిమెంట్ని మనం ప్రీవియస్ లెసన్లోనే నేర్చుకున్నాం. సో ఇది మనకు ఒక బ్లాక్ ఎలిమెంట్ అనమాట. సో ఎంటైర్ స్పేస్ని ఇది ఆక్యుపై చేసుకుంటుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మనం ఒక బాక్స్ని అయితే క్రియేట్ చేసాం. అండ్ ఈ బాక్స్లో మనం థంబ్నైల్ కోసం ఇంకో డివిజన్ క్రియేట్ చేసాం, పారాగ్రాఫ్స్ కోసం మనం ఇంకో డివిజన్ అయితే క్రియేట్ చేసాం. సో ఇమేజ్ అనేది మనకి ఇన్లైన్ బ్లాక్ ఎలిమెంట్ అనమాట. అంటే ఎంత స్పేస్ కావాలో అంత స్పేసే తీసుకుంటుంది. సో ఇది మనకి తెలుసు. కానీ ఇమేజ్ని మనం దేంట్లో పెట్టాం? ఇమేజ్ని మనం డివిజన్లో అయితే పెట్టామన్నమాట. సో డివ్ బ్లాక్ ఎలిమెంట్ అవ్వడం వల్ల ఇమేజ్ కూడా ఇప్పుడు మనకి బ్లాక్లోనే ఉండిపోయింది అనమాట. సో ఇది మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఫస్ట్ మనం థంబ్కి దాంతోపాటు ప్రో టెక్స్ట్కి స్టైల్ కూడా చేద్దాం. సో ఫస్ట్ మనం స్టైల్స్లో డాట్ థంబ్ని టార్గెట్ చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ని సంథింగ్ ఏదో ఒక కలర్ అయితే ఇద్దాం. అండ్ దాంతోపాటు డాట్ ప్రో టెక్స్ట్ని కూడా టార్గెట్ చేసి దీనికి కూడా మనం బ్యాక్గ్రౌండ్ కలర్ని ఏదో ఒక ర్యాండమ్ కలర్ అయితే ఇద్దాం. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే మన ఇమేజ్ డివిజన్కి ఎంటైర్ బ్లాక్ స్పేస్ అయితే ఇది ఆక్యుపై చేసింది. అండ్ దాంతోపాటు బాటంలో ఉండే ప్రో టెక్స్ట్ డివిజన్ కూడా మనకి ఎంటైర్ స్పేస్ని అయితే ఆక్యుపై చేసింది. అండ్ ఈ రెండు మనకి డివిజన్లో ఉన్నాయి కాబట్టి. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు థంబ్ డివిజన్, ప్రో టెక్స్ట్ డివిజన్. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింపుల్గా ఈ బాక్స్ డివిజన్కి విడ్త్ని అయితే ప్రొవైడ్ చేద్దాం. సో సింపుల్గా ఇప్పుడు మనం థంబ్ పైన డాట్ బాక్స్ని టార్గెట్ చేసి విడ్త్ని మనం ఒక 300 px అయితే చెప్దాం అండ్ సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే మొత్తం స్పేస్ ఏదైతే ఆక్యుపై చేసుకుంటున్నాయో అదంతా ఆక్యుపై చేసుకోకుండా మనం ఏదైతే బాక్స్కి ప్రొవైడ్ చేసామో 300 పిక్సెల్స్ విడ్త్ని
అంత మాత్రమే ఈ పర్టికులర్ డివిజన్ అయితే మనకి ఆక్యుపై చేసుకుంటుంది. అండ్ ఇప్పుడు మనం వెర్టికల్ లేఅవుట్ని అయితే సింపుల్గా అచీవ్ చేసాం. అండ్ ఇప్పుడు మనం బాటంలో ఉండే హారిజంటల్ లేఅవుట్ని కూడా యాడ్ చేయాలి. సో దానికోసం మనం స్టార్టింగ్ ప్రొఫైల్ పిక్చర్ని కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. సో సింపుల్గా రైట్ క్లిక్ చేద్దాం, ఇన్స్పెక్ట్ చేద్దాం. సో ఈ పర్టికులర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ప్రొఫైల్ పిక్చర్ని అయితే మనం టార్గెట్ చేయాలి. సో ప్రొఫైల్ని టార్గెట్ చేద్దాం. సో ఛానల్ 1 అయితే ఇక్కడికి వచ్చింది. సో దీంట్లో మనం ఈ లింక్ మీద క్లిక్ చేస్తే న్యూ ట్యాబ్లో మనకి ఇమేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో రైట్ క్లిక్, సేవ్ ఇమేజ్ యాజ్ డెస్క్టాప్, అండ్ మన ఫోల్డర్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో HTML CSS దీనిలో మనం ప్రీవియస్గా థంబ్నెయిల్స్ కోసం ఒక ఫోల్డర్ని అయితే క్రియేట్ చేసాం. సో సేమ్ మనం ఇప్పుడు ప్రొఫైల్ పిక్చర్స్ కోసం కూడా ఇంకో ఫోల్డర్ని అయితే క్రియేట్ చేద్దాం. సో న్యూ ఫోల్డర్, ప్రొఫైల్స్ అనుకుందాం. అండ్ దీని మీద డబుల్ క్లిక్ చేసి ప్రొఫైల్స్ అనే ఫోల్డర్లో మనం ప్రొఫైల్ పిక్చర్ని కూడా డౌన్లోడ్ చేసాం. సో సింపుల్గా ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేసేయచ్చు. అండ్ డెవ్ టూల్స్ కూడా క్లోజ్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే థంబ్నెయిల్స్ లాగానే మనకి ప్రొఫైల్స్ కోసం ఇంకో ఫోల్డర్ అయితే ఉంది. అండ్ దాంట్లో మనకి ఇప్పుడు డౌన్లోడ్ చేసిన ప్రొఫైల్ పిక్చర్ కూడా యాడ్ అయ్యింది. సో సింపుల్గా ఇప్పుడు మనం దీన్ని మినిమైజ్ చేసేద్దాం. అండ్ మన వెబ్సైట్లోకి వెళ్ళిపోయి టాప్కి స్క్రోల్ చేసినట్లయితే ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ప్రో టెక్స్ట్ అనే డివిజన్ని మళ్ళీ 2 పార్ట్స్గా అయితే డివైడ్ చేయాలి. సో మనం వెబ్సైట్లో చూడొచ్చు, మనకి లెఫ్ట్ సైడ్ అయితే ప్రొఫైల్ పిక్చర్ ఉంది, రైట్ సైడ్ మనకి టెక్స్ట్ కంటెంట్ అయితే ఉంది. సో సింపుల్గా ఇప్పుడు మనం ఈ పారాగ్రాఫ్ ట్యాగ్స్ని ఇక్కడ నుంచి కట్ చేసేసి ఫస్ట్ ఒక డివిజన్ క్రియేట్ చేద్దాం. సో దీని క్లాస్ నేమ్ని మనం ఏమనుకోవాలి, ప్రొఫైల్ అని అనుకోవాలి. సో ప్రొఫైల్లో మనం ఇమేజ్ని యాడ్ చేయబోతున్నాం. దాంతోపాటు ఇంకో డివిజన్ క్రియేట్ చేసి దీని క్లాస్ నేమ్ని మనం టెక్స్ట్ అని అయితే అనుకుందాం. సో టెక్స్ట్ డివిజన్లో ఇప్పుడు మనం మన పారాగ్రాఫ్స్ని అయితే యాడ్ చేద్దాం. సో సేవ్ చేద్దాం. అండ్ దీంట్లో మనం ప్రొఫైల్ పిక్చర్ని కూడా యాడ్ చేయాలి కాబట్టి ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేసి సింపుల్గా ఇప్పుడు మనం ప్రొఫైల్స్ అండ్ ఫోల్డర్ నేమ్ని మెన్షన్ చేసి దీంట్లో మనం ఛానల్ 1 JPGని అయితే సింపుల్గా యాడ్ చేసాం. సో ఇప్పుడు మనం సేవ్ చేసి మన వెబ్సైట్లో కూడా వెళ్తే మనం ప్రొఫైల్ పిక్చర్ని కూడా సక్సెస్ఫుల్గా అయితే యాడ్ చేసాం. కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే సేమ్ మన ప్రొఫైల్ పిక్చర్ దాంతోపాటు దాంట్లో ఉండే కంటెంట్ కూడా మనకి బై డిఫాల్ట్గా వెర్టికల్ డైరెక్షన్లోనే ఉన్నాయి. కానీ ఇది మనకి ఎలా కావాలి, సో హారిజంటల్ డైరెక్షన్లోకి చేంజ్ చేయాలంటే స్టార్టింగ్ మనం దీన్ని కూడా మళ్ళీ అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ మనం టాప్కి వెళ్ళి ఈ 2 స్టైల్స్ని అయితే రిమూవ్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఈ ప్రొఫైల్ని దాంతోపాటు టెక్స్ట్ని కూడా టార్గెట్ చేద్దాం. సో సింపుల్గా ఇప్పుడు మనం పైన డాట్ ప్రొఫైల్ అండ్ ప్రొఫైల్ ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ కలర్ని యాక్వా చెప్దాం. అండ్ కిందన మనం డాట్ టెక్స్ట్ని కూడా టార్గెట్ చేసి దీనిలో కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ని మనం సేమ్ ప్రీవియస్ కలర్ని యూజ్ చేద్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రొఫైల్ పిక్చర్తో పాటు ఈ పర్టికులర్ పారాగ్రాఫ్ కంటెంట్ మనకి మళ్ళీ బ్లాక్ అయ్యాయి అనమాట. సో ఈ రెండు మనకి బ్లాక్ ఎలిమెంట్స్ లెక్క అయితే ఉన్నాయి. ఎందుకు బ్లాక్ ఎలిమెంట్స్ అయ్యాయి, ఎందుకంటే ఈ ఇమేజ్ని కూడా మనం డివ్ ట్యాగ్లు అయితే పెట్టాం. అండ్ మనకి పారాగ్రాఫ్స్ బై డిఫాల్ట్గానే బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ డివిజన్ కూడా మనకి బ్లాక్ ఎలిమెంట్ కాబట్టి ఈ రెండు ఇప్పుడు మనకి అడ్జస్ట్ అవ్వాలంటే రెండింటిని మనం ఇన్లైన్ బ్లాక్గా అయితే చేంజ్ చేయాలి. సో ఇప్పుడు మనం క్లాస్ నేమ్స్ని కూడా సింపుల్గా టార్గెట్ చేసాం. దాంతోపాటు ఇప్పుడు మనం ఏం చేద్దాం, సింపుల్గా డిస్ప్లే ప్రాపర్టీ యూజ్ చేసి ఇన్లైన్ బ్లాక్ అని చెప్దాం. సో ప్రొఫైల్ పిక్చర్ని ఇప్పుడు మనం ఇన్లైన్ బ్లాక్ చేసాం కాబట్టి ఎంత స్పేస్ కావాలో అంత మాత్రమే ఆక్యుపై చేసుకుంటుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు రైట్ సైడ్ ఉన్న బ్యాక్గ్రౌండ్ కలర్ మొత్తం మనకి రిమూవ్ అయిపోయింది. అండ్ దాంతోపాటు టెక్స్ట్ని కూడా ఇప్పుడు మనం డిస్ప్లే ప్రాపర్టీ యూజ్ చేసి ఇన్లైన్ బ్లాక్లు అయితే పెట్టేద్దాం. సో ఇప్పుడు కూడా ఇది మనకి ఎంత స్పేస్ కావాలో అంత మాత్రమే ఆక్యుపై చేసుకుంటుంది. కానీ రెండు మనకి హారిజంటల్ డైరెక్షన్లోకి అయితే రాలేదు. సో రాకపోవడానికి కారణం ఏంటి అంటే ఈ రెండింటికి కూడా ఇప్పుడు మనం విడ్త్ని అయితే యాడ్ చేయాలన్నమాట. సో సింపుల్గా ఇప్పుడు మనం దీంట్లో విడ్త్ని ఒక 50 px అయితే చెప్దాం. సో 50 పిక్సెల్స్ చెప్పేసాం. అండ్ బాటంలో ఉండి దీనికి కూడా మనం విడ్త్ని అయితే మెన్షన్ చేయాలి. సో విడ్త్ని మనం ఒక 200 px అయితే చెప్దాం. సో ఇప్పుడు మనకి ఈ రెండు అయితే పక్కన అయితే హారిజంటల్ డైరెక్షన్లోకి అయితే వచ్చేసాయి. కానీ రైట్ సైడ్ ఉండే పారాగ్రాఫ్ మనకి ఈ ప్రొఫైల్ పిక్చర్ మీదకి ఓవర్లే అయితే అయ్యింది. సో ఓవర్లే అవడానికి కారణం ఏంటి అనేది మనం మాట్లాడదాం. దానికంటే ముందు మనం ఈ రెండు పక్కన ఎలా అడ్జస్ట్ అయ్యి అనేది దాని గురించి అయితే మాట్లాడదాం. సో టాప్కి మనం వెళ్ళినట్లయితే ఈ పర్టికులర్ బాక్స్కి మనం విడ్త్ని ఎంత ఇచ్చాం, 300 పిక్సెల్స్ అనమాట. అండ్ ఈ 300 పిక్సెల్స్లోనే మనకి ఇక్కడ మనం చూడొచ్చు. సో ప్రొఫైల్ ఉంది, దాంతోపాటు మనకి టెక్స్ట్ కూడా ఉంది. సో టెక్స్ట్కి మనం ఎంత ఇచ్చాం, 200 పిక్సెల్స్ విడ్త్ని అయితే ఇచ్చాం. అండ్ ప్రొఫైల్కి ఎంత ఇచ్చాం,
50 పిక్సెల్స్ విత్ అయితే ఇచ్చాం. సో రెండింటిని కంబైన్ చేస్తే ఎంత అవుతుంది? 250 పిక్సెల్స్ అనమాట. సో 250 పిక్సెల్స్ మనకి ఈ 300 పిక్సెల్స్ విత్లో అయితే అడ్జస్ట్ అయింది. అండ్ ఇంకా మనకి రిమైనింగ్ 50 పిక్సెల్స్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మనం ఆ స్పేస్ కూడా చూడొచ్చు. అండ్ ఈ ఓవర్లే అవ్వడానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు మనం దాని గురించి కూడా మాట్లాడదాం. సో పైకి ఎత్తినట్లయితే ఇక్కడ మనం డివిజన్ అయితే యూజ్ చేసాం. సో ఇలా మనం డివిజన్ యూజ్ చేసి డివిజన్కి మాత్రమే విత్ని మెన్షన్ చేసామంటే ఆటోమేటిక్గా అదే విత్కి అయితే సెట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇమేజ్కి కూడా క్లాస్ నేమ్ని అయితే క్రియేట్ చేద్దాం. సో క్లాస్ని మనం ప్రో అని అనుకుందాం. అంటే ప్రొఫైల్లో మనకి ప్రో అనే ఇమేజ్ ఉందన్నమాట. సో సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం టాప్కి వెళ్ళిపోయి ప్రొఫైల్ కింద ఇప్పుడు మనం డాట్ ప్రో ఇమేజ్ని టార్గెట్ చేసి దీనిలో కూడా విత్ని మనం 50 పిక్సెల్స్ అయితే సెట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సేవ్ చేసిన వెంటనే అది మనకి అడ్జస్ట్ అయితే అయిపోద్ది. సో ఇప్పుడు మీరు గమనించారా, మనకి ఇమేజ్ వేరే అయిపోయింది, టెక్స్ట్ కూడా మనకి వేరే అయిపోయింది. సో ఈ విధంగా మనం డివిజన్లో ఎప్పుడైనా ఏదైనా ఐటెంని పెట్టినట్లయితే లా నుండి ఐటెంని కూడా మనం ఆ డివిజన్ విడ్త్ అయితే మ్యాచ్ చేయాలి. ఆర్ ఈవెన్ తక్కువ ఉన్నా పర్లేదు కానీ దానికంటే ఎక్కువ అయితే ఉండకూడదు అనమాట. సో అందుకే మనం ప్రొఫైల్ అనే డివిజన్ క్రియేట్ చేసినా సరే ఈ ప్రో అనే ఇమేజ్కి ఇప్పుడు మనం లా నుండి విడ్త్నే ఎగ్జాక్ట్గా అయితే యాడ్ చేసేసాం. అండ్ ఇప్పుడు మనం ఇంకో దీని గురించి కూడా నేర్చుకుందాం. మనకి ప్రొఫైల్ అనే డివిజన్ అయితే ఉంది. అండ్ ఈ ప్రొఫైల్ డివిజన్లో మనకి ప్రో అనే ఇమేజ్ కూడా ఉంది. సో ఈ ప్రొఫైల్ విడ్త్ని మనం ఎంత సెట్ చేసాం? 50 పిక్సెల్స్ అనమాట. అంటే ఇమేజ్ విడ్త్ని మనం ఎంతవరకు పెంచగలుగుతాం? మ్యాక్సిమం 50 పిక్సెల్స్ అనమాట. సో మనం డైరెక్ట్గా విడ్త్ని 50px అని చెప్పకుండా ఇక్కడ మనం 100% అని కూడా చెప్పొచ్చు అనమాట. సో సేమ్ మనకి 50 పిక్సెల్స్నే ఆక్యుపై చేసుకుంటుంది. ఒకవేళ ఇక్కడ మనం దీనిలో 50 పిక్సెల్స్ అని చెప్పామంటే ఈ 50 పిక్సెల్స్లో మనకి హాఫ్ ఎంత అవుతుంది? 25 పిక్సెల్స్ అనమాట. సో 25 పిక్సెల్స్ని అయితే ఈ ఇమేజ్ అయితే అడ్జస్ట్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం డివిజన్స్కి విడ్త్ని ఇచ్చేటప్పుడు లాన్ ఏదైనా కంటెంట్ ఉన్నట్లయితే ఆ కంటెంట్ని మనం పర్సెంటేజ్తో అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి బెస్ట్ వే అనమాట. సో ప్రెజెంట్ మనం దీన్ని 100%లోనే పెట్టేద్దాం అండ్ సేవ్ చేద్దాం. సో రెండు ఇప్పుడు మనకి ఓవర్లే అయితే అవ్వటం లేదు. అండ్ దాంతోపాటు ఈ లెఫ్ట్ సైడ్ ఉండే ప్రొఫైల్ పిక్చర్ని ఇప్పుడు మనం టాప్లోకి అయితే అడ్జస్ట్ చేయాలి. సో మన దీంట్లో అయితే మనం చూడొచ్చు ఈ ప్రొఫైల్ పిక్చర్ ఎక్కడ ఉంది? మనకి టాప్లో అయితే ఉందన్నమాట. సో టాప్లో పెట్టడానికి మనం ప్రీవియస్ లెసన్లో ఇంకో ప్రాపర్టీ గురించి కూడా నేర్చుకున్నాం. అదేంటి? వెర్టికల్ అలైన్ అనమాట. సో ఈ వెర్టికల్ అలైన్ ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకొని ఇప్పుడు మనం దాన్ని దేనికి యాడ్ చేయాలి? సో దాన్ని మనం ఈ ప్రొఫైల్ అనే డివిజన్కి అయితే యాడ్ చేయాలన్నమాట. సో సింపుల్గా ఇప్పుడు మనం దీంట్లో వెర్టికల్ అలైన్ని టాప్ అని చెప్దాం. సో ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఏదైతే స్పేస్ ఉందో ఆ స్పేస్లో ఇది టాప్లోకి అయితే అడ్జస్ట్ అయ్యి ఉండిపోద్ది అనమాట. అండ్ దాంతోపాటు దీనికి మనం రౌండ్గా కూడా చేయాలి. సో లెఫ్ట్ సైడ్ మనం చూసినట్లయితే సో ఇక్కడ మనకి చుట్టూ సర్కిల్ అయితే ఉంది. సో సర్కిల్ని యాడ్ చేయడం కోసం సింపుల్గా ఇప్పుడు మనం ప్రోని టార్గెట్ చేసి దీనికోసం మనం బార్డర్ రేడియస్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. సో మర్చిపోకండి, ఒక 30px చేద్దాం. సో మనకి 30px అయితే సరిపోతుంది. సో 40కి చేంజ్ చేద్దాం. సో ఇప్పుడు మనకి రౌండ్గా అయితే చేంజ్ అయింది. అండ్ దాంతోపాటు మనం ప్రొఫైల్లో ఉండే బ్యాక్గ్రౌండ్ కలర్ని రిమూవ్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడు మనకి సర్కిల్లోకి అయితే ఉంది. దాంతోపాటు ఈ టెక్స్ట్కి ఉండే ఈ పర్టికులర్ కలర్ని కూడా రిమూవ్ చేసేద్దాం అండ్ సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఓకే, మొత్తం అయితే ప్రాపర్గా అయితే ఉంది. అండ్ మీరు ఇంకోటి గమనించినట్లయితే మన రైట్ సైడ్ ఉండే టెక్స్ట్ మాత్రం టాప్కి అయితే అడ్జస్ట్ అవ్వలేదు. సో దీంట్లో మనం చూడొచ్చు ఇది మనకి ప్రొఫైల్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో టాప్లో అక్కడితో అయితే ఎగ్జాక్ట్గా అలైన్ అయింది. కానీ మనకి టెక్స్ట్ ఎందుకు అలైన్ అవ్వలేదు? ఎందుకు అలైన్ అవ్వలేదంటే మనం రైట్ క్లిక్ చేద్దాం, ఇన్స్పెక్ట్ చేద్దాం. సో ఈ పర్టికులర్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. సో కింద కొంచెం డిక్రీజ్ చేద్దాం. సో ఇప్పుడు మనం పారాగ్రాఫ్ మీద హోవర్ చేసినట్లయితే డిఫాల్ట్గా మనకి పారాగ్రాఫ్కి మార్జిన్ ఉంటుందని మనం ప్రీవియస్ లెసన్స్లో అయితే నేర్చుకున్నాం. సో స్టార్టింగ్ మనం ఈ మార్జిన్ అయితే రిమూవ్ చేయాలి. సో సింపుల్గా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో పీ ట్యాగ్స్ అన్నిటికీ మనకి డిఫాల్ట్ మార్జిన్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం బాక్స్ కింద పీ ట్యాగ్ని టార్గెట్ చేసి పీ ట్యాగ్లో ఇప్పుడు మనం సింపుల్గా మార్జిన్ టాప్ని 0 చేద్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే మార్జిన్ టాప్ అయితే మనకి రిమూవ్ అయిపోయింది. సో మన డెవ్ టూల్స్ని కూడా ఇక్కడ నుంచి క్లోజ్ చేసేయచ్చు. అండ్ దాంతోపాటు మనం ఈ కింద నుండే గ్యాప్స్ని అయితే తర్వాత అడ్జస్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఈ రెండింటి పక్కన అయితే గ్యాప్ని యాడ్ చేయాలి. సో సింపుల్గా ఇప్పుడు మనం దీంట్లో చూడొచ్చు ప్రొఫైల్ పిక్చర్కి దాని రైట్ సైడ్ మనకి గ్యాప్ అయితే ఉంది. సో దాన్ని యాడ్ చేయడం కోసం మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ప్రొఫైల్ అనే డివిజన్లో మనం మార్జిన్ రైట్ని అయితే యూజ్ చేయొచ్చు. సో సింపుల్గా ఇప్పుడు మనం మార్జిన్ రైట్ ప్రాపర్టీ యూజ్ చేసి ఒక 15px చెప్దాం. సో సేవ్ చేద్దాం. సో మనకి 15px స్పేస్ అయితే వచ్చింది.
అండ్ దాంతోపాటు లాన్ ఉండే పారాగ్రాఫ్ కూడా మనకి కొంచెం విడ్త్ అయితే తక్కువగా ఉంది కదా. సో ఇప్పుడు మనం టెక్స్ట్లో 200 విడ్త్ని యూజ్ చేసాం కాబట్టి దీన్ని మనం ఒక 230కి అయితే చేంజ్ చేద్దాం. సో ఇప్పుడు మనకి గూగుల్తో ఎండ్ అవుతుంది, దీనిలో కూడా మనకి గూగుల్తో ఎండ్ అవ్వకపోయినా మనకి ఎగ్జాక్ట్గా సరిపోయింది కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. అండ్ దాంతోపాటు మనం టెక్స్ట్ని కూడా చేంజ్ చేయాలి. సో ఇది మనకి డిఫాల్ట్ ఫాంట్ అయితే ఉందన్నమాట, విచ్ ఈస్ టైమ్స్ న్యూ రోమన్ అనమాట. అండ్ దీన్ని మనం రోబోటో అనే ఫాంట్కి అయితే చేంజ్ చేయాలి. సో దీన్ని మనం ప్రీవియస్ లెసన్లోనే నేర్చుకున్నాం. సో మనం గూగుల్ ఫాంట్స్లోకి వెళ్ళి దీన్ని అయితే యాడ్ చేయాలి. సో సింపుల్గా న్యూ ట్యాబ్ మీద క్లిక్ చేద్దాం, గూగుల్ ఫాంట్స్ అని టైప్ చేద్దాం అండ్ దీని మీద క్లిక్ చేద్దాం. అండ్ ఫాంట్ నేమ్ రోబోటో కాబట్టి మనకి బాటంలో అయితే రోబోటో ఆల్రెడీ చూపించారు. సో క్లిక్ చేద్దాం అండ్ గెట్ ఫాంట్ మీద క్లిక్ చేయాలి. అండ్ మనకి రోబోటో ఒక్కటే కావాలి కాబట్టి ఈ గెట్ ఎంబెడెడ్ కోడ్ మీద క్లిక్ చేస్తే టాప్కి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ వాళ్ళే మనకి డైరెక్ట్గా హెడ్ ట్యాగ్లో పెట్టమని ఈ పర్టికులర్ లింక్ని అయితే చెప్పారు. సో కాపీ చేసుకొని సింపుల్గా ఇప్పుడు మనం HTMLలోనే ఉన్నాం కాబట్టి హెడ్లోకి వెళ్ళి టాప్లో దీన్ని పేస్ట్ చేద్దాం. సో సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఫాంట్ని అయితే లింక్ చేసేసాం. అండ్ ఇప్పుడు మనం ఫాంట్ని యాడ్ కూడా చేయాలి కాబట్టి ఇక్కడ మనం ఫాంట్ ఫ్యామిలీని కాపీ చేసుకుందాం అండ్ మన వెబ్సైట్ని చూస్తూ సో ఇప్పుడు మనం టాప్కి స్క్రోల్ చేసి టెక్స్ట్ అనే ఈ పర్టికులర్ డివిజన్లో అయితే మనం ఫాంట్ని పెట్టాలి. ఎందుకంటే దీంట్లోనే మనకి ఫాంట్ ఉంది కాబట్టి ఇక్కడ మనం సింపుల్గా దాన్ని పేస్ట్ చేద్దాం. సో దీన్ని కాదు, విండోస్వి, సో ఫాంట్ రోబోట్ అని ఇక్కడ పేస్ట్ చేద్దాం అండ్ సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఫాంట్ అయితే చేంజ్ అయిపోయింది. దాంతోపాటు ఇప్పుడు మనం ఇంకో దీని గురించి కూడా నేర్చుకుందాం. సో ఇక్కడ నేను కామా పెట్టుకొని ఇక్కడ నేను ఏరియల్ అని కూడా చెప్తా. సో ఇది మన బ్యాకప్ ఫాంట్ అనమాట. సో మనం ఏదైతే ఇక్కడ మెన్షన్ చేస్తామో ఆ పర్టికులర్ ఫాంట్ పక్కన మనం కామా పెట్టుకొని ఇంకో ఫాంట్ నేమ్ని మెన్షన్ చేసినట్లయితే ఒకవేళ గూగుల్ వాళ్ళకి ఏదైనా సర్వర్లో ప్రాబ్లం ఉన్నట్లయితే మనకి బ్యాకప్ ఫాంట్లో ఈ పర్టికులర్ ఏరియల్ అయితే వర్క్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం బ్యాకప్ ఫాంట్స్ని కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం స్టార్టింగ్ దీంట్లోకి వెళ్ళి ఈ పర్టికులర్ స్టార్టింగ్ పారాగ్రాఫ్ని చూసినట్లయితే ఇది మనకి బోల్డ్గా కూడా ఉంది. సో ఇవన్నీ మనకు ఆల్రెడీ వచ్చు కాబట్టి సింపుల్గా ఇప్పుడు మనం టాప్కి స్క్రోల్ చేసి వీటికి ఆల్రెడీ మనం P1, P2, P3 అనేది చెప్పాం కదా. సో వీటిని ఇప్పుడు మనం టార్గెట్ చేద్దాం. సో టెక్స్ట్ కింద ఇప్పుడు మనం .P1ని టార్గెట్ చేసి దీంట్లో మనం ఫాంట్ వెయిట్ని సో ఇప్పుడు మనం బోల్డ్లో అయితే పెడదాం. సో ఇప్పుడు మనకి బోల్డ్లోకి అయితే చేంజ్ అయింది. అండ్ ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ దీన్ని కూడా చెక్ చేద్దాం. సో రెండింటిని కంపేర్ చేస్తే మనకి ఓకే సరిపోయింది. అండ్ దీంతో పాటు మనం ఫాంట్ వెయిట్ని ఇలా లెటర్స్లోనే కాదు, అంటే ఇలా స్పెల్లింగ్స్ని యూజ్ చేయగలే, కావాలంటే మనం 400 యూజ్ చేయొచ్చు. సో మనకి తగ్గింది. నేను ఇక్కడ ఒకవేళ 500 చెప్పానంటే 500కి చేంజ్ అయింది. 600 చెప్పానంటే ఇంకా కొంచెం బోల్డ్ అవుతుంది. 700 చెప్పానంటే ఇంకా కొంచెం బోల్డ్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం నెంబర్స్ని కూడా యూజ్ చేయొచ్చు. సో 700 మనకి బోల్డ్ కాబట్టి మనం బోల్డ్ అయితే ఉంచేద్దాం. అండ్ దాంతోపాటు మనం ఫాంట్ సైజ్ని కూడా కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. సో దీన్ని మనం ఒక 14px చెప్దాం. సో 14 మరి తక్కువ అయిపోద్ది. సో 18కి అయితే చేంజ్ చేద్దాం. దాంతోపాటు మనం ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేయాల్సిన అవసరం లేదు, మనం దగ్గరగా మ్యాచ్ చేసినా సరిపోతుంది. అండ్ దాంతోపాటు మనం ఇప్పుడు కిందన ఇంకో పారాగ్రాఫ్ ఉంది కాబట్టి .P2ని టార్గెట్ చేసి దీంట్లో ఇప్పుడు మనం ఫాంట్ సైజ్ని ఒక 12pxకి అయితే తగ్గిద్దాం. సో ఇప్పుడు మనకి ఫాంట్ అయితే కొంచెం చిన్నదిగా ఉంది కదా, దీంట్లో కూడా చూద్దాం. సో చిన్నదిగానే ఉంది. సో ప్రీవియస్ది మనం 18 సెట్ చేసాం కాబట్టి దీన్ని మనం 14కి అయితే తగ్గిద్దాం. ఓకే. అండ్ దీంతో పాటు ఇప్పుడు మనం P3ని కూడా టార్గెట్ చేయాలి. సో .P3ని టార్గెట్ చేసి దీనిలో కూడా మనం ఫాంట్ సైజ్ని 14pxకే సెట్ చేద్దాం. సో రెండు మనకి 14pxే. లైక్ ఇక్కడ మనం చూడొచ్చు P2 మనకి 14px ఉంది, P3 కూడా 14px ఉంది. సో దీనికోసం మనం ఇంకో ఆప్షన్ కూడా నేర్చుకున్నాం. సో సింపుల్గా దీన్ని మనం రిమూవ్ చేసేయచ్చు. P2 పక్కన కామా పెట్టామంటే రెండిటికి అప్లై కూడా అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని కూడా అడ్జస్ట్ చేసాం. అండ్ దాంతోపాటు మనం ఇంకేం అడ్జస్ట్ చేయాలి, మనం కొంచెం టాప్ స్పేస్ అయితే దీనికి ఉంది కదా, సో ఈ పర్టికులర్ స్పేస్ని అండ్ బాటంలో ఉండే స్పేస్ని అయితే ఇప్పుడు మనం అడ్జస్ట్ చేయాలి. సో సింపుల్గా ఇప్పుడు మనం P2 అండ్ P3కి మార్జిన్ టాప్ని 0 చేద్దాం. సో మార్జిన్ టాప్ అయితే మనం 0 చేసాం. అండ్ దాంతోపాటు P1లో కూడా మనం మార్జిన్ బాటమ్ని 0 చేయాలన్నమాట. సో మార్జిన్ బాటమ్ని దీనికి కూడా డిఫాల్ట్ మార్జిన్ ఉంటుంది కదా, సో దీన్ని కూడా 0 చేద్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే 0 అయితే అయిపోయాయి. అండ్ దాంతోపాటు ఇప్పుడు మనం కిందన కొంచెం స్పేస్ ఉంది కాబట్టి ఒక 10px చేద్దాం. సో రెండింటిని కంపేర్ చేయొచ్చు. ఓకే.
సో 10 అయితే ఓకే. దాంతోపాటు ఇప్పుడు మనం P2 ఉంది కదా, P2 P3కి మార్జిన్ బాటమ్ని కూడా పెట్టాలి. సో మార్జిన్ బాటమ్ని 0 చేద్దాం. సో మరీ తక్కువగా ఉంది. సో ఫుల్ మనం 0 చేస్తాం కాబట్టి దీన్ని మనం ఒక 4pxకి అయితే సెట్ చేద్దాం. సో 4 వద్దాం, ఒక 6కి అయితే సెట్ చేద్దాం. సో రెండింటిని కంపేర్ కూడా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనకి చూడడానికి అయితే కూల్గా ఉంది. దాంతోపాటు ఇప్పుడు మనం ప్రొఫైల్కి అంటే ఈ బాటంలో ఉండే హారిజెంటల్ డివిజన్కి టాప్ స్పేస్ని అయితే యాడ్ చేయాలి. సో దీన్ని మనం ఈ పర్టికులర్ డివిజన్కి యాడ్ చేయకపోయినా మనం థంబ్నెయిల్ డివిజన్కి యాడ్ చేసినా సరే బాటమ్ మనకి అవుటర్ స్పేస్ అయితే యాడ్ అయిపోద్ది అనమాట. సో సింపుల్గా ఇప్పుడు మనం టాప్కి స్క్రోల్ చేసినట్లయితే థంబ్నెయిల్ డివిజన్కి మనం థంబ్ అనే క్లాస్ నేమ్ని అయితే క్రియేట్ చేసాం. సో టాప్కి వెళ్ళి మన బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ కింద ఇప్పుడు మనం డాట్ థంబ్ని టార్గెట్ చేసి దీంట్లో మనం మార్జిన్ బాటమ్ని ఒక 10px అయితే చెప్దాం. సో మనకి ఇప్పుడు స్పేస్ అయితే యాడ్ అయింది. సో 10 మరీ తక్కువగా ఉంది కాబట్టి 15కి అయితే చేంజ్ చేద్దాం. సో ఇప్పుడు మనకి కూల్గా అయితే ఉంది. అండ్ ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా అయితే ఈ పర్టికులర్ వీడియో ప్రివ్యూ కార్డ్ని అయితే క్రియేట్ చేసాం. అండ్ ఇప్పుడు మనం బాటంలో ఈ 2 కూడా ఉన్నాయి కదా, వీటిని ఏం చేద్దామంటే సింపుల్గా ఇక్కడ నుంచి రిమూవ్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పర్టికులర్ బాక్స్ని ఇక్కడ నుంచి మనం ఇక్కడ దాకా కాపీ చేసుకొని కిందన మనం పేస్ట్ చేద్దాం. సో మనకి ఇంకోటి అయితే వచ్చింది. కానీ ఇది మనకి ఎక్కడ రావాలి, ఇది మనకి రైట్ సైడ్ అయితే రావాలి. సో ఇలా మనకి కిందకి రావడానికి కారణం ఏంటి, సో ఈ పర్టికులర్ డివిజన్ కూడా మనకి బ్లాక్ ఎలిమెంటే. సో దీన్ని మనం ఇన్లైన్ బ్లాక్లో అయితే పెట్టలేదు. సో దీన్ని మీరు మర్చిపోకండి. సో వీటిని మీరు ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటుంది. సో టాప్లోకి వెళ్ళినట్లయితే ఈ బాక్స్కి మనం ఓన్లీ విడ్త్ని మాత్రమే సెట్ చేసాం, కానీ డిస్ప్లే ప్రాపర్టీని అయితే యూజ్ చేయలేదు. సో సింపుల్గా డిస్ప్లేని ఇన్లైన్ బ్లాక్లో పెట్టి సేవ్ చేస్తే మనకి రైట్ సైడ్కి అయితే వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ పర్టికులర్ బాక్స్కి అంటే ఈ పర్టికులర్ 1 బాక్స్కి మనం విడ్త్ని 300 సెట్ చేసాం కాబట్టి రైట్ సైడ్ మనకి మిగిలిందంతా మామూలు స్పేస్ అనమాట. సో నా రైట్ సైడ్ స్పేస్ ఉందని మనం డిస్ప్లేలో ఇన్లైన్ బ్లాక్ యూజ్ చేసి ఈ బ్లాక్ ఎలిమెంట్ని మనం ఇన్లైన్ బ్లాక్లోకి అయితే చేంజ్ చేసాం. సో ఇన్లైన్ బ్లాక్ ఏం చేస్తుంది, నా పక్కన స్పేస్ ఉంటే నువ్వు వచ్చి ఆక్యుపై చేసుకోవచ్చు, కానీ నాకెంత స్పేస్ కావాలంటే నేను అంత మాత్రమే తీసుకుంటా అని చెప్తుంది అనమాట. సో 300px మనకి తక్కువే కాబట్టి ఈ పర్టికులర్ 300pxని ఆక్యుపై చేసుకొని రైట్ సైడ్ నా దగ్గర ఇంకా స్పేస్ ఉంది కాబట్టి నువ్వు పక్కన అడ్జస్ట్ అయిపోని ఇంకో బాక్స్కి అయితే స్పేస్ ఇచ్చిందనమాట. అండ్ దీంతో పాటు ఇప్పుడు మనం ఈ బాక్స్కే మార్జిన్ రైట్ని కూడా యాడ్ చేయాలి. సో మార్జిన్ రైట్ని ఒక 15px అయితే చెప్దాం అండ్ సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే రెండిటి పక్క మనకి గ్యాప్ కూడా వచ్చింది. సో దీంట్లో కూడా మనం చూడొచ్చు పక్కనైతే స్పేస్ ఉంది. అండ్ దాంతోపాటు ఇప్పుడు మనం ఈ పర్టికులర్ కంటెంట్కి చేంజ్ చేయాలి కాబట్టి సింపుల్గా ఇప్పుడు మనం టాప్కి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకి థంబ్నెయిల్ 1 ఉంది కదా, సో థంబ్నెయిల్ 1 నుంచి 3కి చేంజ్ చేస్తున్నా అండ్ సేవ్ చేస్తున్నా. సో ఈ పర్టికులర్ థంబ్నెయిల్కి అయితే చేంజ్ అయిపోయింది. అండ్ బాటంలో ఉండే కంటెంట్ కూడా చేంజ్ చేయాలి. సో దీన్ని ఎలా చేంజ్ చేయాలనేది మీకు ఆల్రెడీ తెలుసు. సింపుల్గా మన వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ ఉండే కంటెంట్ని కాపీ చేసుకొని అక్కడ మీరు డైరెక్ట్గా పేస్ట్ చేసేయడమే. సో ఇక్కడ మనం P1 ఉంది కాబట్టి P1లో సింపుల్గా ఇక్కడ పేస్ట్ చేసేద్దాం అండ్ మన వెబ్సైట్లో రిఫ్లెక్ట్ కూడా అయిపోద్ది. సో ఈ విధంగా మీరు ఈ ప్రొఫైల్ పిక్చర్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో నేనైతే దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నా ఈ కంటెంట్ మొత్తం చేంజ్ చేయడానికి. సో మీరు కూడా వీడియోని పాజ్ చేయండి ఆర్ మీరు వీడియోని కంటిన్యూ చేస్తూనే వీటిని కూడా చేంజ్ చేసేయండి. అండ్ మనం సక్సెస్ఫుల్గా రైట్ సైడ్ ఉన్న సెకండ్ దీని కంటెంట్ని కూడా చేంజ్ చేసాం. అండ్ సక్సెస్ఫుల్గా మనం ఈ పర్టికులర్ వీడియో ప్రివ్యూ కార్డ్ని వెర్టికల్ లేఅవుట్ అలానే హారిజంటల్ లేఅవుట్ అని 2 నెస్టెడ్ లేఅవుట్ టెక్నిక్స్ని యూజ్ చేసి క్రియేట్ కూడా చేసాం.